కార్తీక మాసంలో ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుందాం. కార్తీకంలో తెల్లవారు జామునే లేచి తలారా స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి తులసికోట ముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి అలౌకికమైన, అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. మామూలు రోజులలో భగవదారాధన మీద అంతగా శ్రద్ధ పెట్టనివారు, గుడిలో కాలు పెట్టని వారిని సైతం పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణమే గుడికి తీసుకెళ్తుంది. వారిని దేవుని ముందు కైమోడ్చేలా చేసి పాపాలు పటాపంచలు చేసి మోక్షప్రాప్తి కలిగిస్తుంది. ఈ మాసంలో ప్రతిరోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కార్తీక శుద్ధపాడ్యమి. తెల్లవారు జామునే లేచి స్నానం చేసి, అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయాని వెళ్లి, నేను చేయదలుచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. విద్య. ఈ రోజు సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి. తదియ. అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి. చవితి. కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టకు పూజ చేయాలి. పంచమి. దీనికి జ్ఞానపంచమి అని పేరు. ఈ రోజు సుబ్రహ్మణ్య ప్రీత్యర్థం ఆర్చనలు చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది. షష్ఠి. ఈ రోజు బ్రహ్మచారికి ఎర్రని కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. సప్తమి. ఈ రోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్ వృద్ధి అవుతుంది. అష్టమి. ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది. నవమి. ఈ రోజు నుండి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. దశమి. ఈ రోజు రాత్రి విష్ణు పూజ చేయాలి. ఏకాదశి. ఈ ఏకాదశికే బోధనేకాదశి అని పేరు. ఈ రోజు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ద్వాదశి. ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి. సాయంకాలం ఉసిరి మొక్క, తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి, దీపాలు వెలిగించడం సర్వపాపాలను నశింపచేస్తుంది. త్రయోదశి. ఈ రోజు సాలగ్రామ దానం చేయడం వల్ల సర్వకష్టాలు దూరమవుతాయి. చతుర్దశి. పాషాణ చతుర్దశి వ్రతం చేసుకునేందుకు మంచిది. కార్తీక పూర్ణిమ. మహాపవిత్రమైన ఈ రోజు నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వపాపాలు ప్రక్షాళనమవుతాయి. కార్తీక బహుళ పాడ్యమి. ఈ రోజు ఆకుకూర ఆవుకు దానం చేస్తే శుభం. విద్య. వనభోజనం చేయడం విశేష ఫలాలనిస్తుంది. తదియ. పండితులకు, గురువులకు తులసి మాలను సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి. చవితి. పగలంతా ఉపవసించి, సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి, ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలు కలుగుతాయి. పంచమి. చీమలకు నూకలు చల్లడం, సునకాలకు అన్నం తినిపించడం శుభఫలితాలనిస్తుంది. షష్ఠి. గ్రామదేవతలకు పూజ జరిపించడం మంచిది. సప్తమి. జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి. అష్టమి. కాలభైరవాష్టకం చదివి గారెలతో దండచేసి, కాలభైరవానికి, కుక్కకు సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. నవమి. వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు. దశమి. ఈ రోజు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై కోరికలు తీరతాయి. ఏకాదశి. విష్ణువాలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ విశేషఫలప్రదం. ద్వాదశి. అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించడం శుభప్రదం. త్రయోదశి. నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి. చతుర్దశి. ఈ మాస శివరాత్రి నాడు చేసే ఈశ్వరార్చన, అభిషేకం అపమృత్యు దోషాలను, గ్రహబాధలను తొలగిస్తాయి. అమావాస్య. నేడు పితృదేవతల పేరిట అన్నదానం లేదా స్వయంపాకం పేదవారికి దానం చేయడం వల్ల పెద్దలకు నరక బాధ తొలగి స్వర్గసుఖాలు కలుగుతాయి. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారం రోజైనా సరే నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని ఇస్తుంది.
కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలను బట్టి తెలుస్తుంది. కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు.